బజ్ ఎపిసోడ్ చూశానయ్యా ప్రియా శెట్టిది. అది ఆ ఒక్క నాటి ర్యాంప్ కాదయ్యా శివాజీ అన్న. మామూలు కూడా కాదు, ఒక రేంజ్లో వేసుకున్నాడు. కాకపోతే నాకేమనిపించింది అంటే సచ్చిన పావుని మళ్ళీ కొట్టి చంపారేమో అని అనిపించింది. ఎందుకంటే సెకండ్ వీక్ ఎలిమినేషన్ అయ్యి ఉంటే ఈ ఇంపాక్ట్ ఉండేది కాదేమో, ఈ డైలాగ్ వచ్చేది కాదేమో నా దగ్గర నుంచి. కానీ బట్ థర్డ్ వీక్ కదా, ఆ అమ్మాయి అప్పటికే చాలా సైలెంట్ అయిపోయింది. ఆ అమ్మాయికి అప్పటికే అర్థమైపోయింది ఎలిమినేట్ అయిపోతారని. ఎప్పుడైతే ఫ్లోరా గారు నామినేషన్స్ వెళ్ళిపోయారో ఆ అమ్మాయి అప్పటికే మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది బయటకు వెళ్ళిపోవడానికి. సో ఆల్రెడీ చచ్చిపోయిన పావు అమ్మాయి. సో చచ్చిపోయిన పావుని కొంచెం గట్టిగా చంపారేమో అని అనిపించింది. కానీ బట్ ఒక్క నాటి ర్యాంప్ కదయ్యా, గట్టిగా వేసుకున్నాడు, మామూలు కూడా కాదు. అసలు అంత క్లోజ్గా ఉంటే పైకి లేచి రెండు కొడతారేమో అని అనిపించింది. ఆ రేంజ్లో వేసుకున్నాడు క్వశ్చన్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే టెంపో మెయింటైన్ చేశాడు, ట్వీట్స్తో సహా. క్వశ్చన్స్ కూడా మామూలు కూడా కాదు. అసలు బస్ ఎవరైనా చూడకపోతే చూడండి అబ్బా, నెక్స్ట్ లెవెల్ వేసుకున్నాడు అసలు. ఈ అమ్మాయి మనసులో మాట బయట పెట్టింది. ఆయన కూడా అసలు ఆయన ఒక కంటెస్టెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ కంటెస్టెంట్ ఎవరైనా కూడా మీకు ఇక్కడ చెప్తా, ఈగర్లీ వెయిటింగ్ ఆయన ఆ కంటెస్టెంట్ కోసం. సో ఈ అమ్మాయి కూడా ఎవరు బయటకు వస్తారు ఏంటి నెక్స్ట్ వీక్ అని చెప్పి క్లియర్గా ఈ అమ్మాయి కూడా చెప్తున్నాను అనమాట. ఒక డైలాగ్ ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ డైలాగ్. అసలు అదైతే భలే అనిపించింది అబ్బా డైలాగ్ మాత్రమా. మీరు అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టేటప్పుడు లోపలికి ఏం చెప్పారు మీరు? నేను మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయను అన్నారు. పోనీ ఎంటర్టైన్ చేశారా మీరు అని అడిగాడయ్యా. ఫ్యూజులు ఎగిరాయ్యా ఒక డైలాగు. అండ్ ఇంకొక డైలాగ్ అడుగుతారు. ఇలా ఫస్ట్ వెళ్ళంగానే చూస్తారు కదా, ప్రోమోలు చూస్తారు కదా, ఇలా వెళ్ళి కూర్చుంటాడు. ఇలా కూర్చున్నప్పుడు తప్పు అనిపించిందా, కరెక్ట్ కాదనిపించిందా? మరి మీరు హోస్ట్ ముందు అలా కూర్చుంటే, మీ నలుగురు ఐదుగురు అలా కూర్చుంటే ఎలా ఉంటుందంటే, సార్ మేము అలా అనుకోలేదు, మా వాళ్ళు కూర్చున్నామంటే ఆయన ఒక హోస్ట్ కదా, సో నాకు సార్ అవన్నీ పక్కన పెట్టండి, ఆయన ఒక హోస్ట్ కదా, ఎలా కూర్చుంటారు మీరు అడిగితే, సార్ మేము అలా ఏం అనుకోలేదు సార్, అంత ఆలోచించలేదు సార్ అంటే, ఇదొక్కసారి అనే కాదు, ప్రతి వారం మీరు ఇలాగే కూర్చుంటారు. చదువుకున్నారు కదా, మీరు ఏం చదువుకున్నారంటే ఫార్మ్ డి సార్ అంటే ఫార్మ్ డి చదువుకున్నారు కదా, మీరు ప్రొఫెసర్ ముందు ఇలా కూర్చుంటారని అడిగాడయ్యా. ఫస్ట్ బుల్లెట్ నాకు సార్ ముందు. ఆ అమ్మాయి ఎస్పెషల్లీ ఈ అమ్మాయి చాలాసార్లు నాకు సార్ని ఎదిరించి మాట్లాడటము, నాకు సార్ ముందు తప్పు ఒప్పుకోకపోవటము. ఈ అమ్మాయి మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ అమ్మాయిలో ప్రాబ్లము రియలైజేషన్ ఉండదు, ఈ అమ్మాయికి యాక్సెప్టెన్స్ ఉండదు ఈ అమ్మాయికి. ఆ రెండు లేకపోవడం వల్ల ఈరోజు అమ్మాయి హౌస్లో నుంచి బయటకు వచ్చింది. ఆ రెండిట్లో ఒక్కటి ఉన్నా కూడా అమ్మాయి హౌస్లో ఉండేదేమో, ఓకేనా? బట్ అది అన్ఫార్చునేట్లీ అమ్మాయికి ఆ రెండు లేవు. కాబట్టి వచ్చే వారం కూడా ఆడియన్స్ బీపీ క్వశ్చన్ అడిగితే దానికి కూడా అమ్మాయి కౌంటర్ సమాధానం చెప్తుంది. కానీ అది రియలైజ్ అయ్యి వీళ్ళు అలా అనుకుంటున్నారు, మనం ఇలా చెప్దాము, ఇలా ఆడతాను, ఒక అష్యూరెన్స్ ఇద్దామని అనేది లేకుండా వాళ్ళకి కౌంటర్ ఇస్తూనే మాట్లాడింది తప్పితే, ఓకే మీరు నాకు అర్థమైంది, నీ నుంచి గట్టిగా ఆడతానని చెప్పలేకపోయింది అమ్మాయి. సో యాక్సెప్టెన్స్ లేదు అమ్మాయికి. మేబీ యాటిట్యూడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, మనం ఏం చేయలేం దానికి. ఎవరు ఐదుగురు కంటెస్టెంట్ అంటే, సార్ మేమే సార్ అన్నప్పుడు, మరి మీరు కామనర్స్ సెలబ్రిటీస్ అది ఇది అంటారు కదా, మరి మీరు అగ్ని పరీక్షలో ఒక 15 రోజులు ఉన్నారు, ఇక్కడ 20 రోజులు ఉన్నారు అంటే మీరు కూడా సెలబ్రిటీసే కదా. మీరు కాదా? ఓకే మీరు సెలబ్రిటీస్ కాకపోతేనే మీరు ఇలా చేశారంటే పొరపాటున మీరు రేపు సెలబ్రిటీస్ అయితే మీరు అసలు ఆగుతారా? ఆయన హోస్ట్ కదా, మినిమం హోస్ట్కి మర్యాద ఇవ్వాలి కదా అని చెప్పి అడుగుతాడు క్వశ్చన్. మా ఊళ్ళకి కూడా కాదు అసలు అనమాట. ఓకే అగ్ని పరీక్ష నుంచి మిమ్మల్ని లోపలికి పంపించారు ఆడియన్స్, మరి అదే ఆడియన్స్ మిమ్మల్ని బయటకు ఎందుకు పంపించేశారంటారని అయితే, సార్ ఏమో తెలియదు సార్ అంటే, మరి 22 రోజులు మీరు హౌస్లో ఏం చేస్తారంటే, నేను ట్రై చేశాను సార్, చాలా చేశాను, ఏం చేశారు ఒకటి చెప్పనన్నారు. ఏం టాస్క్లు ఆడామంటే, నాది ఆడియన్స్ ఇండివిజువల్గా ఏం టాస్క్లు ఆడావు సార్, నాకు ఇండివిజువల్గా టాస్క్ ఆడకి రాలేదు సార్ అని. మరి ఫ్లోరాకి ఏమొచ్చింది? ఫ్లోరా మొన్న 2 టాస్క్లు ఆడింది కదా సార్ అన్న. మరి మీరు సంచాలకుగా ఏం చేశారు? సంచాలకుగా నేను తప్పు చేశాను సార్, నాకు అది కరెక్ట్ అనిపించలేదు అంటే, మరి హోస్ట్ వీడియో చూపించిందాక నువ్వు ఒప్పుకున్నావు, అది ఒప్పుకోలేదు సార్, కాలచక్రం దగ్గర అట్లా ఒప్పుకోలేదు సార్. దానికి ముందు రితు చౌదరి బొమ్మల టాస్క్ దగ్గర నువ్వేం చేసావు సార్? యాక్చువల్గా బొమ్మల టాస్క్ దగ్గర నేను ఇద్దరిని ఎలిమినేట్ చేద్దామని అనుకున్నాను, బట్ ఒక్కరు ఎలిమినేట్ చేశాను, ఒక్కొక్కరు ఎలిమినేట్ చేయబడే వాళ్ళు అందరు ట్రూ కలిసి బయటపడ్డాయి కదా సార్ అన్న. నువ్వు శ్రీజాకి మౌత్ పీస్ లాగుంటావు, శ్రీజాకి ఒక కోరస్ లాగుంటావు, శ్రీజా ఏ చెప్తే అది చేస్తున్నావు. నీకు నోటి దూలు ఎక్కువ, శ్రీజాకి నోటి దూలు ఎక్కువ. శ్రీజాకే నోటి దూలు ఎక్కువ సార్ అంటే, మరి శ్రీజ నువ్వు ఇద్దరు నామినేషన్స్లో ఉంటే ఎవరు బయటకు వచ్చేవాళ్ళు? ఇదే క్వశ్చన్ నేను మొన్న అడిగా జనాల్ని, అదే క్వశ్చన్ శివాజీ అని కూడా అడిగాడు, నేను ఇన్స్టాగ్రామ్లో అడిగా క్వశ్చన్. ఆ శ్రీజానే వచ్చేసారు, మరి నువ్వెందుకు రావంటే, నేను అప్పటికే రియలైజ్ అయిపోయాను సార్. థర్డ్ వీక్కే, సెకండ్ వీక్ ఎప్పుడైతే కాలచక్ర ఎపిసోడ్ చూపించిన తర్వాత నాకు అర్థమైపోయింది. అప్పటికి ఆడియన్స్ రియాక్షన్స్ ఈ అమ్మాయికి అర్థమై నేను అప్పటికే సైలెంట్ అయిపోయింది. అదే చెప్తుండే, ఈ వీక్ అంతా అమ్మాయి సైలెంట్ అయింది. సెకండ్ వీక్ ఉంటే ఈ బజ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో థర్డ్ వీక్ రావడం వల్ల అమ్మాయి కొంచెం చాలా సైలెంట్ అయిపోయింది. అమ్మాయి మీద అంత దారుణమైన
ఇంప్రెషన్ లేదు, బయటికి పంపించేయాలని చెప్పి. సో అది శ్రీజ మీద ఉంది స్టిల్ ఇంకా ఇప్పటికి. ఈ అమ్మాయి అదే అంటది. సో ఒకవేళ నువ్వు రాకపోయింటే శ్రీజ వచ్చేసాను. ఎందుకు శ్రీజ వచ్చిందంటే, సార్ నేను తెలుసుకున్నాను, జిప్ చేసుకున్నాను, ఆ అమ్మాయి తెలుసుకోలేదు సార్ అనేది. మరి నోటితో ఆ అమ్మాయికి ఎక్కువ, నీకు ఎక్కువ, ఆ అమ్మాయికి ఎక్కువ సార్. మామూలు కాదు. ఇదే మనిషి మీ గురించి చాలా చెప్పాడంటే, సార్ మనిషి మా గురించి చెప్తారు సార్ ఎన్నైనా, ఎందుకంటే మనకి ఏదైనా చేయకపోతే ఆయన బయటికి అలాగే చెప్తారు సార్. కొంచెమైనా కానీ కంట్రోల్లో ఉండాలి కదమ్మా నోరు. తూ తూ అని ఎలా అంటావమ్మా అంటే, సార్ తూ అన్నదానికే మీకు అలా అనిపిస్తే, చాలామంది హౌస్లో చాలామంది చాలా మాటలు మాట్లాడారు సార్, మరి వాళ్ళు కూడా బయటకు వచ్చారు కదా అని. మరి నువ్వెందుకు బయటకు వచ్చావు అని అడిగారు. అదే సార్ నేను చేసిన తప్పులు, మరి నువ్వు తప్పులు చేసావు హౌస్లో రియలైజ్ అవ్వచ్చు కదా అంటే, సార్ రియలైజ్ అయ్యే లోపు బయటికి పంపించేశారా? పంపించేస్తారు. మరి నువ్వు అనుకున్నట్టు ఉండదు కదా బీబీ హౌస్ అంటాడు. అసలు ఎక్కడ ఆ పిల్లని మాట్లాడిస్తాడా, అసలు ఒక నాటి ర్యాంప్ పాడుతాడు ఆ పిల్లతో, అసలు ఎక్కడ పడితే అసలు ఏంది క్వశ్చన్ మీద క్వశ్చన్, ఉల్టా క్వశ్చన్ గుచ్చుతున్నాడు అవంతర సూదులతోటి. బట్ ఆ అమ్మాయి ఒక టైంలో అంటది, సార్ నాకు అలాగా అక్కడ చెప్పే వాళ్ళు ఎవరు లేరు సార్ మీరు చెప్పినట్టు అని చెప్పి అంటది. అంటే లైక్ ఆ అమ్మాయి ఉద్దేశం మేబీ మీరు ప్రశాంత్కి ఏదైతే గైడెన్స్ ఇచ్చారో నాకు అలాంటి గైడెన్స్ ఇచ్చుంటే నేను ఉండేదాన్ని అన్నట్టు అనమాట. కామనర్స్ సెలబ్రిటీస్ అని అంటాము, చప్పట్లు కొట్టడం ఎక్కువ ఎన్నిసార్లు ఉన్నారంటే, నేనే కాదు అంటే నువ్వు కాదు, నీతో పాటు ఇంకా అన్నారు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, నువ్వు ఆ అమ్మాయి ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన కూడా అన్నాడు, ఆయన కోసం ఎదురు చూస్తాను అన్నాడు. ఎవరు ఆయన అనేది మీరు కామెంట్ చేయాలి. శివాజీ అన్న ఎదురు చూస్తున్న కంటెస్టెంట్ ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ దీన్ని హైలైట్ చేసి మాట్లాడిన పర్సన్ ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. అసలు బావులు కూడా కాదు. నెక్స్ట్, ఎందుకు వెళ్ళావు, ఎందుకు బయటకు వచ్చావు అంటే, అది సార్ అంటే ఆడాను సార్ అంటే, ఆడితే బయటికి రారు కదా అంటాడు ఆయన. మళ్ళీ ఆయన ఏదో పెద్ద కోహినీరు పోయినట్టు, అది పోయినట్టు, గుడ్డు పోయింది అని చెప్పి, ఎందుకు గుడ్డు కోసం అంత గొడవపడా అంటే, సార్ నేను ఎక్కడ గొడవ పడ్డా సార్, మరి నువ్వు చేసింది ఏంటి, నువ్వు చాక్లెట్లు అవి దొబ్బేలేదా అంటే, సార్ నేను గుడ్డు కోసం అంత పెద్దగా గొడవ పడలేదు సార్, అది చేయలేదు సార్ అంటే, నా దగ్గర మీరు చేస్తే మజాకు, నేను చేస్తే రజాక అన్న డైలాగ్ ఎవరిదమ్మా అంటే, నాదే సార్ అంటది. మరి అలా ఎందుకన్నావమ్మా అంటది. అదే మాట ఈరోజు పొద్దున మన తనూజ కూడా వాడుద్ది అనమాట ఆ డైలాగ్. నువ్వు ఇక్కడ బాగానే వింటున్నావు కదా, అక్కడ ఎందుకు వినలేదు అంటే, ఎవరు ఇలా చెప్పలేదు సార్ అంటే, అది ఎవరు చెప్పినా విన్నావా ఏంటి, హోస్ట్ చెప్తేనే వినలేదు, హోస్ట్ మాటే వినలేదు నువ్వు అంటే, సార్ అలా ఏం లేదు సార్, నేను విన్నాను సార్. ఎక్కడ విన్నావమ్మా, వినుంటే నువ్వు లోపలే ఉండేదాన్ని కదా, బయటకు ఎందుకు వస్తావు సార్. నేను విన్నాను కాబట్టే సెకండ్ వీక్ తర్వాత నేను జిప్ చేసుకున్నాను సార్, కాకపోతే అలా జరిగిపోయింది, ఇలా వచ్చేసాను బయటికి అన్నా. అండ్ నాకు సార్ దగ్గర అసలు ఆయన వీడియో చూపించిన దాకా అసలు ఎందుకు ఆయనతో ఆర్గ్యూ చేస్తారు, ఆయన కాలచక్రం దగ్గర వీడియో చూపించిన తర్వాత, సార్ సార్ నేను తప్పు ఒప్పుకుంటున్నాను అండ్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అంటావేంటి అంటే, నేను ఒప్పేసుకున్నాను, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వను సార్ మీకు, ఇలా మాట్లాడచ్చు ఒక హోస్ట్ తోటి అంటే, సార్ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అలా మాట్లాడలేదు సార్ అంటే, నువ్వు అలాగే మాట్లాడు, చూస్తున్నా మాకు అలాగే అనిపించింది, అందుకనే కదా నువ్వు బయటకు వచ్చావు అంటాడు. లేస్తే ఆ అమ్మాయి బయటికి రావడం గురించి ఒక నాటిష్ అంటే ఎట్లేదయ్యా ఆయన, అసలు మామూలు కూడా కాదా. ఎప్పుడు చూసినా నువ్వు అమ్మాయి ఏమన్నా నువ్వు అందుకే బయటకు వచ్చావు, ఆడియన్స్ నీ గురించి ఇలాగ అనుకుంటున్నారు అని చెప్పి, అసలు ఏంది ఆయన నాకు సార్కి డిస్రెస్పెక్ట్ఫుల్ చేసిన దాని గురించి ఆయన చాలా గట్టిగా తీసుకున్నాడు, చాలా పర్సనల్గా తీసుకున్నాడు ఆయన. మామూలుగా కూడా కాదు, గట్టిగా వేసుకున్నాడు ఆ అమ్మాయికి. అండ్ ఆ అమ్మాయికి తెలియాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే అలా ఉండాలి అలా ఉండకూడదని. కామనర్స్కి నిజంగానే కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైంది. దానికి బయట జనాలు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు ఆయనతో అవసరం ఉంటుంది కాబట్టి నార్మల్గా ఉన్నారు. కామనర్స్ వీళ్ళకి ఆయనతో అవసరం ఉంది, వాళ్ళకంటే వాళ్ళు ఇండివిజువల్గా వచ్చారు, వాళ్ళు కూడా ఇండివిజువల్గానే వచ్చారు. వాళ్ళకు కూడా అంత కష్టపడితేనే సెలబ్రిటీస్ అయితేనే వాళ్ళ లోపలికి పిలిచారు. అగ్ని పరీక్షల వరకు వీళ్ళు ఎంత కష్టపడి అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి లోపలికి వచ్చారో, వాళ్ళు కూడా ఒక సెలబ్రిటీస్ అవ్వడానికి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. సో అందరూ కష్టపడ్డారు. కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, మరీ కాలు మీద కాలు వేసుకోవడం. ఆయన మరీ హరీష్ గారు అయితే ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ చేయాలి మీరు. నెక్స్ట్ మర్చిపోయి కామనర్స్ సెలబ్రిటీస్ అందరూ కలిసి మీరందరూ కలిసి వాళ్ళని తొక్కేద్దామని అనుకున్నారు. ఎప్పుడైతే దివ్య నిఖిత ఎంటర్ అయిందో అప్పుడే మీకు దివ్య జ్యోతి కనిపించింది కదా, అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు కదంటే, లేదు సార్ దివ్య నిఖిత ఎంటర్ అవ్వక ముందే నాకు అనిపించేసింది సార్. సెకండ్ వీక్ ఎప్పుడైతే అంత పెద్ద ఇష్యూ అయిందో ఆ వీడియోస్ చూపించారో ఆ ఆడియన్స్ ఆ గలబ అదంతా అర్థమైపోయేసరికి, సో తూ అండం అదంతా చెప్పేసరికి మేము అప్పటికే నేను చేసుకున్నాను సార్. అప్పటికే నాకు అర్థమైపోయింది ఏం జరుగుతుంది అనేది. అందుకే నేను అసలు ఈ వీక్ అసలు ఏం మాట్లాడలేదు సార్. ఫస్ట్ వీక్ చాలా అరిచాను, సెకండ్ వీక్ చాలా తగ్గించాను, మూడో వీక్ అసలు ఏం మాట్లాడలేదు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను సార్ అని అమ్మాయి అంటారు.
అంటే షీ గాట్ క్లారిటీ అండి. ఆ అమ్మాయి దివ్యానికిత రాకముందే సెకండ్ వీక్ ఎప్పుడైతే ఆ ఎపిసోడ్ చూపించిన తర్వాత ఆ అమ్మాయికి అర్థమైపోయింది. బట్ నామినేషన్స్లో కొంచెం హైలైట్ చేసింది, కొంచెం అరిచింది నామినేషన్స్లో. ఆ అమ్మాయి ఆ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తుంటే బాగుండేది. హరీష్ గారికి చెప్పిన నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఇంకొంచెం అమ్మాయి మీద కొంచెం పాజిటివిటీ పెరిగేదేమో కొంచెమైనా. బట్ ఆ అమ్మాయి అక్కడ దానికి తిరిగి కౌంటర్ వేస్తూ వేరే తుప్పాస్ పాయింట్లు చెప్పి నామినేట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది కూడా ఆడియన్స్కి అంత అనిపించలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేకపోయింది. అమ్మాయి దగ్గర పాయింట్స్ ఉంటే ఓకే, అమ్మాయి దగ్గర పాయింట్స్ లేనప్పుడు యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది. అక్కడ అమ్మాయి అక్కడ మిస్ అయిందనమాట. అండ్ కర్మ గురించి చాలా బాగా చెప్పారు. రాముకి గుడ్ కర్మ అది ఇది అన్నారు. కర్మ గురించి అంత అనాలిసిస్ చేసినారు. మరి మీరు అంటే అవును సార్, నా కర్మ ఇలా కాలింది, నేను వచ్చా, నాకు అర్థమైంది. నీకు అర్థమైందా? మరి అర్థమైంది కదా అంటే అర్థమైంది సార్ అన్నారు. అండ్ మీరు ఏం చెప్పినా మనం క్యాజువల్గా తీసుకున్నారు కదా అంటే లేదు సార్ మేము చాలా సీరియస్గానే తీసుకున్నాం అనేది అన్నప్పుడు, అంటే అగ్ని పరీక్షలో నుంచి బిగ్ బాస్లోకి వెళ్తున్నప్పుడు ఏం చెప్పా, నేను ఎవరిని డిసప్పాయింట్ చేయను. మరి ఎంటర్టైన్ చేశావు ఎవరినైనా? ఎవరిని ఎంటర్టైన్ చేయాలి. ట్వీట్లు చూద్దామని చెప్పి ట్వీట్లు చూపిస్తారు. ఫస్ట్ ట్వీట్, నువ్వు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా శ్రీజాకి కోరస్ లాగే ఉంటావు, నీకు అప్పుడు ఇండివిజువల్ డెసిషన్ ఎప్పుడు లేదు, ఊరికనే ఫ్లిప్ అవుతూ ఉంటావు. సో అసలు నువ్వు కరెక్ట్ కాదని అడిగినప్పుడు దీనికంటే లైక్ ఆ రితు చౌదరి బొమ్మల టాస్క్ ఎప్పుడైతే ఉందో సో వాళ్ళు చెప్పారని చెప్పి ఫస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అనింది, తర్వాత సింగిల్ ఎలిమినేషన్ అనింది. అలా చెప్పింది కదా. సో సుమన్ గారిని ఎలిమినేట్ చేసి తర్వాత రితుని అలాగే ఉంచు కదా, దాని గురించి మాట్లాడారు. తర్వాత నువ్వు ఈ శ్రీజ ఎప్పుడు చూసినా ఇద్దరు వాగతానే ఉంటారు, పని పాట లేకుండా. గొడవ పడితేనే మనం కెమెరాలో కనిపిస్తాం, గొడవ పడితేనే మనం హైలైట్ అవుతామని చెప్పి అన్నెసరీ ఆర్గ్యుమెంట్లు కూడా చేస్తున్నారు కదా. అంటే అవును సార్ కొన్ని చోట్ల ఆర్గ్యుమెంట్ చేసాం, బట్ మా స్టాండ్ మేము తీసుకున్నామని అంటది. నేను యాక్చువల్గా సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్లో రిలీజ్ అయిపోయాను సార్. అందుకని నా థర్డ్ వీక్ నామినేషన్స్ అప్పుడు కూడా నేను పెద్దగా ఏం మాట్లాడలేదు సార్, సైలెంట్గా అయిపోయాను. శ్రీజ చాలా ఎక్కువ మాట్లాడింది, శ్రీజ వాళ్ళే ఎక్కువ మాట్లాడారు. సెకండ్ వీక్లో నేను చాలా ఎక్కువ మాట్లాడాను. అప్పుడు కూడా నేను సెకండ్ వీక్లో కూడా కొంచెం పర్లేదు. సెకండ్ వీక్లో శ్రీజాని చాలా ఎక్కువ మాట్లాడింది, నామినేషన్స్లోకి రాలేదు. ఈ థర్డ్ వీక్లో కూడా అమ్మాయి చాలా ఎక్కువ మాట్లాడింది, అమ్మాయి థర్డ్ వీక్లోకి రాలేదు. వచ్చింటే అమ్మాయి బయటకు వచ్చేది సార్ ఖచ్చితంగా అని చెప్పానింది. సో ఇంకా అక్కడ ఇంకెవరు బయటకు వస్తారంటే ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సార్, మళ్ళీ మా దాంట్లోనే వచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పి అమ్మాయి అంటది అనమాట. ఇది ఓవరాల్గా నాకు అనిపించింది ఎపిసోడ్లో. అస్సలు 1-2 మాటలు అయితే కొన్ని ట్వీట్లు చూపించినప్పుడు ఆ అమ్మాయి రియాక్షన్, అమ్మాయి యాక్చువల్గా అప్పటికీ బాధపడతా ఉంది, ఏడస్తా ఉంది. అమ్మాయికి అర్థమైంది. బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి రియాక్షన్ వేరే, లోపల ఉన్నప్పుడు చెలరేగిపోయింది. శ్రీజాని చూసి ఆ అమ్మాయి చెలరేగిపోయింది. పులి చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆ అమ్మాయి 2 వారాల్లో నామినేషన్స్లోకి రాలా, ఈ అమ్మాయి నామినేషన్స్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటింది థర్డ్ వీక్ అమ్మాయి అంటే ఈ వీక్ నామినేషన్స్లోకి వచ్చి బయటకు వచ్చేస్తుంది, ఆ పక్కా వచ్చేస్తుంది సార్, ఇద్దరం ఒకటేలాగా సార్ అని అమ్మాయి అంటుంది. బట్ శ్రీజ వచ్చుద్దా రాదా బయటికి అనేది మీరు కామెంట్ చేయండి. శ్రీజ కంటే ప్రియా బెటరా, ప్రియా కంటే శ్రీజ బెటర్ అనేది మీరు కామెంట్ చేయండి. వెళ్ళిపోయిన ప్రియా మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. శివాజీ అన్న హోస్టింగ్ మీకు ఏమనిపించింది అది కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.